యోవాబు అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడికి సహోదర ప్రేమ లేదు, విశ్వాసం ఉంది, పెద్ద సైనికుడు, దావీదు సైన్యంలో వన్ ఆఫ్ ది చీఫ్ పర్సనాలిటీ. కానీ వాడికి సహోదర ప్రేమ లేదు. ఆఖరికి దావీదు కొడుకుని చంపాడు. కాబట్టి నీవు చేసే ప్రార్థనలలో దేవుని బిడ్డలకు వ్యతిరేకమైనది నివేదన కోరుతా ఉంటే, వాడికంటే నేను బాగుండాలి, ఆమె కంటే నేను బాగుండాలి, ఆమె వేసుకున్న సొమ్ముల కంటే నాకు ఎక్కువ కావాలి, ఈ సహోదర ప్రేమ లేకపోతే ఆ యొక్క విశ్వాసం డేంజరస్. అందుకే యోవాబు ఎంతకాలం నమ్మకంగా ఉన్నా దావీదుతో ఆఖరికి మరి ఆయన జీవితం చాలా ఘోరంగా ముగిసిపోతుంది. యాక్చువల్గా ఆయన సొలొమోనుతో పాటు సైన్యాధిపతిగా సింహాసనం పక్కన ఉండాల్సిన వ్యక్తి. కానీ సహోదర ప్రేమ లేకపోతే దావీదు చెప్పాడు, టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫెలో, వీడు డేంజరస్ అని దావీదు సొలొమోనుకి చెప్పాడు. సో సొలొమోను మరి యోవాబును ఆ తర్వాత తీసివేయడం మనం చూస్తాం.